మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంకొక అడుగు ముందుకు వేసావో నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. ఇలా బెదిరించిన నరజానులు నేను చాలా మందిని చూశాను, కానీ ఈ రోజుతో నీ పని క్లోజ్. నీకు అంతిమ కాలం ఆసనమైంది, అందుకే ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఏయ్, నన్ను విసిగించకు. నా వెచ్చని కౌగిలిలో ఒక్కసారి ఒదిగిపో. దుర్మార్గుడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళతావా లేదా? లేకపోతే ఇప్పుడు పోలీసులు పిలుస్తాను. అమ్మమ్మ, నిన్ను వదిలి వెళ్ళడమా? బంగారు అన్ని లాంటి నీ శరీరం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు కళ్ళకిల్లుగా మారినా నీ కోరిక మాత్రం నేను నెరవేరనివ్వను. ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు. నా ఛాయ్ శక్తుల ప్రయత్నించి నిన్ను ఈ రోజు నాదాన్ని చేసుకుంటాను. జరగాలి, జరిగి తీరాలి. ఈ సిద్ధార్థ అనుకున్నది జరిగే తీరుతుంది. గతంలో ఇదే కాలేజీలో కవిత అనే అమ్మాయి హత్య చేయబడింది, గుర్తుందా? కవిత పిచ్చిది కాబట్టి అలా చేసింది, కానీ నేను కవిత లాంటి అమ్మాయిని కాదు, మొహం కాళిని. ఏం బెదిరిస్తున్నావా? నిన్ను చూసి భయపడ్డానికి నువ్వేమైనా రుద్రమదేవా లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయివా? ఆడది ఆదిశక్తి నిరూపించుకుముందే ఇక్కడి నుంచి వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో. వెళ్తాను, కానీ ఇప్పుడు కాదు. మన ఇద్దరి మేనలు ఒకటైనప్పుడు, మన ఇద్దరం ఒకటైనప్పుడు. చెప్పానుగా, అది మాత్రం జరగదు అని. అనవసరంగా కాలయాపన చేయకు. నా ఒడిలో వచ్చి వాలిపో. ఏంటే టెక్కు దెంగుతున్నావు? నేను సై అంటే సిమ్రాను, ఊ అంటే ఊర్వశి, రా అంటే రంభ సైతం వచ్చి నా తొడపై నాట్యం చేస్తాయి. నేను బ్రతికుండగా నీ కోరిక మాత్రం నెరవేరనివ్వను. వెళతాను, నిన్నెత్తుకుని వెళతా. ఎవడు అడ్డేస్తాడో చూస్తా. నేనెవర్నా నీకు తెలీదా? కాలేజీలో ఒకసారి చెంప మీద కొట్టావు. నీ చెయ్యి నా చెంప మీద పడిన దగ్గర నుంచి నిన్ను వెంటాడుతూనే ఉన్నాను. ఆకలికి అడ్డంగా తిరుగుతున్న పులికి లేడి పిల్లలా ఏమి దొరికేవి? వదలను. రా! అదేదో తెలియక జరిగిన పొరపాటు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. వదులుతాను. రెండవది, ఇంద్రసేన అనేవాడి దగ్గర ఒక డైమండ్ ఉంది. వాడికి నీకు మంచి లింక్ అంటగా లేదా? అది నాకు తెలిసిందిలే. నువ్వు ఎలాగైనా వజ్రం గురించి నాకు చెప్పాలి. చెబితే గట్టిగా వదిలేస్తా. ఎవరి చేతిలో ఎవరు చేస్తారో కాలమే నిర్ణయిస్తుంది. ఆ కాల చక్రాన్ని శాసించగలరా ఈ సిద్ధార్థ? మాటలు బాగా నేర్చావు. మాటలేంట్రా, చెయ్యి కూడా గట్టిదే. చూస్తావా?
అయితే చేయగలుపు ఎవరి శక్తి ఏమిటో నిరూపించుకుందాం. రారా. కమాన్ రా. రేయ్, ఇల్లు అలగ్గానే పండగ కాదు. దిస్ ఈస్ ద క్రోకోడైల్ ఫెస్టివల్. నెక్స్ట్ నువ్వేరా నా టార్గెట్. వస్తా, మళ్ళీ వస్తా. ఏడ్చా, గతంలో ఎన్నిసార్లు చెప్పింది నీ బుద్ధి మారదా? చాలా థ్యాంక్స్ అండి, సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం నేను తీర్చుకోలేను. ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం మానవ ధర్మం. శ్రీలేఖ, ఆ రౌడీ బారి నుండి నన్ను కాపాడారు. ఒంటరిగా ఇలాంటి ప్రదేశానికి రావడం ప్రమాదకరమని మీకు తెలియదా? ఆ దుర్మార్గుడు నా వెంట పడ్డాడు. అనుకోకుండా ఇటు రావడం జరిగింది. అసలు వాడు నీ వెంట ఎందుకు పడ్డాడు? నీ మీద పగ ఏంటి? గతంలో వాడు నన్ను అల్లరి పెడుతుంటే చెంప మీద కొట్టాను. అది మనసులో పెట్టుకొని నన్ను ఫాలో చేస్తూ ఇలా వచ్చాడు. పైగా వాడు బందిపోటు ముఠాకి యూనిఫామ్లో ఉన్నాడు. అయితే ఈసారి నీ వెంట పడితే వాడు నిన్ను వదలడు. ఈసారి వాడు నా వెంట పడితే నేనే వాడి తాట తీస్తాను. తర్వాత ఇంద్రసేనకు ఆ నిధి రహస్యం తెలుసా అని అడిగాడు. అయితే ఆ విషయం ఎవరికి చెప్పకు. ఏమండి ఈ దగ్గరలోనే మా ఇల్లుంది, అక్కడ దాకా వదిలి వెళ్తారా? ఓకే, వెళ్దాం పదం. ఓకే రండి, వెళ్దాం పదండి. ఏమండి వర్షం పడేలా ఉంది, తొందరగా వెళ్దాం పదండి. అయితే రండి.